Hello everyone, Allrounder Vlogs 1824 YouTube channel. Today topic is addressing mode. There are 7 types of addressing modes. First one is immediate addressing mode. Second one is register addressing mode. Third one is direct addressing mode. Fourth one is register indirect addressing mode. Fifth one is relative addressing mode. Sixth one is register specific addressing mode. Seventh one indexed addressing mode. ఇందులోకి వచ్చరికి first topic immediate addressing mode. In this addressing mode, the source operand is a constant. The operand comes immediate after opcode. Immediate data must be by the pound sign hash. అంటే ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూసినట్టయితే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మూవ్ ఏ కామా యాస్ 36H అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈ ఇన్స్ట్రక్షన్లోకి వచ్చేసరికి మూవ్ అనేది ఆప్ కోడ్, ఆపరెంట్స్ అనేవి 2 ఆపరెంట్స్ ఉంటాయి కదా. మూవ్ మూవ్ అనేది ఆప్ కోడ్ ఇచ్చుకుంటున్నప్పుడు ఏ యాష్ 36H ఈ రెండు కూడా ఆపరెంట్స్, ఈ రెండు కూడా డిఫరెంట్ ఆపరెంట్స్. ఏ అనేది ఏమో డెస్టినేషన్ ఆపరెండ్, యాష్ 36H ఏమో సోర్స్ ఆపరెండ్. ఈ అంటే మనం సోర్స్ ఆపరెండ్ అనేది ఎప్పుడు కూడా మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే సోర్స్ ఆపరెండ్ ఎప్పుడు కూడా మనం వాల్యూస్తో ఇస్తామన్నమాట. ఆల్ఫాబెటికల్స్తో కాకుండా ఓన్లీ వాల్యూస్తో మాత్రమే మనం దీన్ని ఇస్తాం వాల్యూ అనేది. కానీ ఇక్కడికి వచ్చరికి డెస్టినేషన్ ఆపరెండ్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. సర్టెన్ ఏ వాల్యూ అయితే మనకు కావాలో ఆ వాల్యూని మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. దీనికి వచ్చరికి మనం ఎలా డినోట్ చేసుకుంటాము అంటే సింబల్ని యాష్ సింబల్తో సోర్స్ ఆపరెండ్ ఎప్పుడు కూడా యాష్ సింబల్తో మనం డినోట్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్లో మూవ్ ఏ కామా యాష్ 36H అంటే ఇమీడియట్ వాల్యూ అనేది నాకు డైరెక్ట్గా కావాలి, స్టోర్ అవ్వాలి రిజల్ట్లో. అంటే అప్పుడు నేను ఏం చేస్తాను, ఏదైతే సోర్స్ ఇమీడియట్ వాల్యూ నాకు 36 కావాలి, ఆ ఇమీడియట్ వాల్యూని నేను డెస్టినేషన్లోకి మూవ్ చేసుకోవాలి, అంటే డెస్టినేషన్ ఆపరెంట్లోకి మూవ్ చేసుకోవాలి. అప్పుడు నేను యాష్ 36H అనే వాల్యూని డైరెక్ట్గా ఏలోకి మూవ్ చేసుకుంటాను. అప్పుడు ఏ వాల్యూ అనేది నాకు 36H అవుతుంది. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఎలా రాసుకోవచ్చు అంటే మూవ్ రిజిస్టర్స్. ఇక్కడ రిజిస్టర్స్ కూడా మనం జనరల్ పర్పస్ రిజిస్టర్స్ యూజ్ చేస్తాం. అందుకే మూవ్ R3 కామా యాష్ 89H అంటే 89Hలో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది R3లోకి మూవ్ అవుతుంది. నెక్స్ట్ వన్ మూవ్ ఏ కామా యాష్ 100H. 100 అనేది డెసిమల్ వాల్యూ, ఆ డెసిమల్ వాల్యూ ఏదైతే ఉందో అది అక్యుములేటర్లోకి మూవ్ చేసుకుంటాం. ఇలా మనకి ఎలా అయితే కావాలి అనుకుంటామో ఇన్స్ట్రక్షన్ అలా అనేది రాసుకోవచ్చు. అంటే ఒకవేళ యాడ్ ఇన్స్ట్రక్షనే కావాలి అనుకుంటే యాడ్ ఏ కామా యాష్ 36H అంటే 36Hని అలానే ఏలో ఉన్న వాల్యూని రెండింటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని ఏలోకి స్టోర్ చేసుకుంటాం. అలా కూడా మనం ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ని యూజ్ చేసి రాసుకోవచ్చు. మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్ కావాలో ఆ ఇన్స్ట్రక్షన్ బట్టి రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. ద రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్ ఇన్వాల్వ్స్ ది యూజ్ ఆఫ్ రిజిస్టర్ to hold the data is manipulated when R0 to R7 register. ఇది ఏం చేస్తుంది అంటే డేటా అనేది అటు ఇటు చేంజ్ అనేది అవ్వకుండా దాని యొక్క రిజిస్టర్ని ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ అంతా కూడా ఇది ఏం చేస్తుందంటే హోల్డ్ చేసుకుంటుంది అనమాట. దీంట్లోకి వచ్చేసరికి మనం రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్లో మనం ఆ రిజిస్టర్స్ని ఎంతవరకు మెన్షన్ చేయొచ్చు అంటే టోటల్గా 8 బిట్స్ అనేది మెన్షన్ చేయొచ్చు. టోటల్ 8 బిట్స్. ఆ 8 బిట్స్ని మనం ఎలా రాసుకుంటాము అంటే R0 to R7 రిజిస్టర్స్ అని రాసుకుంటాం. ఎగ్జాంపుల్ ఎలా రాసుకుంటాము అంటే మూవ్ ఏ కామా R5 అంటే మనం R0 నుంచి R7 లోపు మనకి ఏదైతే రిజిస్టర్ నుంచి కంటెంట్ డేటా కావాలి అనుకుంటున్నావో ఆ డేటా అనేది నువ్వు తీసుకోవాలనుకుంటున్నావో అక్కడ ఆ పొజిషన్లో మనం ఆ వాల్యూ అనేది రాసుకుంటాం. అంటే మూవ్ ఏ కామా R5 నాకు R5లో ఉన్న కంటెంట్ డేటా అనేది కావాలి, సో నేను ఆ డేటాని తీసుకొని ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని ఏలోకి నేను మూవ్ చేసుకోవాలి అలాగా. లేదా యాడ్ ఏ కామా R3 అంటే R3లో ఏదైతే వాల్యూ ఉంటుందో డేటా ఉంటుందో ఆ డేటా అలానే ఏలో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ రెండింటిని కూడా బైనరీ కోడ్స్లో యాడ్ చేసి అప్పుడు నేను ఏలోకి మూవ్ చేసుకోవాలి, ఏలోకి యాడ్ చేసుకోవాలన్నమాట. అలా మనకి ఏదైతే వాల్యూ కావాలి అనుకుంటున్నామో మూవ్ ఇన్స్ట్రక్షన్ చేస్తే మూవ్ చేస్తాము, యాడ్ ఇన్స్ట్రక్షన్ చేస్తే యాడ్ చేస్తాం. ఏదైతే నీకు ఎందులో అయితే రిజిస్టర్ R0 నుంచి R7 వరకు రిజిస్టర్సే కదా, ఆ రిజిస్టర్స్లో ఏదైతే డేటా కావాలో ఆ డేటా నుంచి నువ్వు అనేది డేటా అనేది తీసుకోవచ్చు.
Third one is direct addressing mode. In direct addressing mode, the addressing of the data specified as operand in this instruction. This include general purpose register, RAM, SFRs, input output ports. ఎగ్జాంపుల్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే మనకి డేటా అనేది ఆపరెండ్తో ఆపరెండ్లో డేటా అనేది స్పెసిఫై చేయమన్నాడు. అంటే నేను ఆపరెండ్లో ఏం చేయొచ్చు అంటే వాల్యూతో డినోట్ చేయొచ్చు. అందుకే మనకి ఏం చేసాం, ఎగ్జాంపుల్ ఎలా రాసుకున్నాం, మూవ్ A, 50H అంటే ఓన్లీ వాల్యూతో మాత్రమే మనం స్పెసిఫైగా యూజ్ చేసి చేయాలి. అందుకే నేను ఏం చేస్తున్నాను, మూవ్ A, 50H అంటే 50Hలో ఒక 20 అనే వాల్యూ ఉంటే ఆ 20ని ఏలోకి మూవ్ చేసుకుంటాం. అలానే ఇంకొకటిగా కూడా ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేసి రాయొచ్చు. అంటే యాడ్ A, 40H. యాడ్ అంటే ఏలో ఒక వాల్యూ ఉంటుంది, 40లో ఒక 25 ఉంది, ఏలో ఒక 20 ఉంటే ఆ రెండింటిని కూడా బైనరీ కోడ్స్లో యాడ్ చేసి ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని మనం ఏలోకి స్టోర్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడూ కూడా మనకి డెస్టినేషన్ ఆపరెండ్ సోర్స్ ఆపరెండ్కి మధ్యలో కామా అనేది కన్ఫర్మ్గా యూజ్ చేయాలి. డెస్టినేషన్ ఆపరెండ్ సపరేట్, సోర్స్ ఆపరెండ్ సపరేట్. సో రెండు కూడా ఎప్పుడు కంబైన్ అనేది చేయకూడదు. అందుకే మనం ఏం చేస్తాము అంటే డెస్టినేషన్ ఆపరెండ్కి కామా పెట్టి అప్పుడు సోర్స్ ఆపరెండ్ అనేది రాస్తాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ Next one is register indirect addressing mode. In the register indirect addressing mode, a register is used as a pointer to this data only. R0 and R1 are used for this purpose. When use of RAM location, they may be preceded by the and this rate at the rate sign. దీంట్లోకి వచ్చేసరికి రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్లోకి వచ్చేసరికి మనం ఏంటి అంటే సింబల్ అనేది యూజ్ చేస్తాం. నార్మల్గా ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్లోకి వచ్చేసరికి మనం సింబల్ అనేది యాష్ యూజ్ చేసినట్టయితే ఇక్కడ రిజిస్టర్లో ఏంటి అంటే అట్ ద రేట్తో సింబల్తో మనం డినోట్ చేసుకుంటే ఈ ఇన్స్ట్రక్షన్ అనేది రాసుకుంటాం అనమాట. దీనికి వచ్చేసరికి సర్టెన్ పాయింట్ అనేది ఉంటుంది. ఇమీడియట్లోకి వచ్చేసరికి ఏంటి మనం డెస్టినేషన్ ఆపరెండ్, సోర్స్ ఆపరెండ్ కాన్స్టెంట్గా ఉండి డెస్టినేషన్ చేంజ్ అయింది. ఇందులోకి వచ్చేసరికి ఏంటి అంటే రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్లో మనకి ఫిక్స్డ్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట, పాయింటర్ వాల్యూ. అందులోకి వచ్చేసరికి ఎలాంటి చేంజెస్ అనేది ఉండదు. ఎలా ఫిక్స్ చేసుకుంటాము అంటే ఎగ్జాంపుల్ మనం ఎలా రాయొచ్చు అంటే మూవ్ A, @R1 మూవ్ @R0, A అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మూవ్ @R0, A అంటే పాయింటర్ వాల్యూయే నేను 0 and 1 మాత్రమే నాకు కావాలి అనుకున్నాను. అంటే పాయింటర్ వాల్యూ R0 and R1 నేను ఆ రెండింటిని యూజ్ చేసి మాత్రమే ఫార్ములాని రాయగలను. అంతేగాని వాల్యూస్ని యూజ్ చేసి ఇక్కడ అనేది డినోట్ చేయలేము. ఏదైతే మనం ప్రాసెస్ చేసినప్పుడు వచ్చిన వాల్యూని ఇక్కడ యాడ్ అయితే చేయొచ్చు, కానీ మనం మిడిల్లో అనేది రాయలేము. సో ఎలా రాస్తాము అంటే మూవ్ @R0, A అంటే @R0 అనేది ఇక్కడ డెస్టినేషన్లో వస్తే మనకి ఏ అనేది సోర్స్లో వస్తే దానికి ఆపోజిట్లో R1 అనేది జరగాలి. అంటే మూవ్ A, @R1. ఇక్కడ ఏంటి R0 అనేది ఎక్కడ వచ్చింది, మనకి డెస్టినేషన్లో వచ్చింది, ఇక్కడ ఏలో వస్తుంది ఆపోజిట్. అక్కడ @R1 అనేది సోర్స్లో వస్తే ఏ అనేది ఇక్కడ మనకి కిందన R0లో ఏ అనేది సోర్స్లో రావాలి. అలా డిఫరెంట్గా జరుగుతుందన్నమాట ఇక్కడ ఆపరేషన్. Fifth one, relative addressing mode. In this addressing mode, their operand is specified as relative to the contents of program counter PC. Then the instruction is set to be relative address. Example మనం రిలేటివ్ అడ్రస్ని ఎలా రాసుకుంటారు అంటే ఆఫ్సెట్ రేంజ్. ఈ ఆఫ్సెట్ రేంజ్ అనేది ఎప్పుడు కూడా మనకి మైక్రో ప్రోగ్రామ్లో అయినా సరే మైక్రో కంట్రోలర్లో అయినా సరే కామన్గా ఉంటుంది. ఏంటి అంటే వాల్యూ అనేది -128 + 127 బైట్స్గా మనం ఈ ఆఫ్సెట్ రేంజ్ అనేది మెన్షన్ చేస్తాం. ఈ రిలేటివ్ అడ్రసింగ్ మోడ్లో మనం ఇంకొకటి కూడా ఎగ్జాంపుల్ ఎలా రాసుకోవచ్చు అంటే JNC ఫుల్ ఫామ్ జంప్ నాట్ క్యారీ 19H ఉంటుంది. JC ఫుల్ ఫామ్ జంప్ క్యారీ 40H. ఇలా మనం రిలేటివ్ అడ్రసింగ్ మోడ్లో స్పెసిఫై చేస్తామన్నమాట. ఏ ప్రోగ్రామ్ కౌంటర్లో ఎలా అయితే వాల్యూస్ కావాలి అనుకుంటామో దాని ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మనం ఇది యూజ్ చేసుకుంటూ రాసుకుంటాం. ఎక్కువగా ఇది ఏంటి అంటే ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తారు. ఒక వాల్యూ నుంచి ఇంకొక వాల్యూకి జంప్ అవ్వాలి అంటే ఏమైనా ఇంక్రిమెంట్ అనేది జరగాల లేదా డిక్రిమెంట్ జరగాల ఏంటి, ఈ ప్రొసీజర్స్లో మనం ఎక్కువగా ఈ జంప్ నాట్ క్యారీ, జంప్ క్యారీస్ని యూజ్ చేస్తాం. ఇది ఫర్దర్గా మనకు వచ్చే ప్రోగ్రామింగ్స్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. Sixth one, register specific addressing mode. In the register specific addressing mode, the operand is specified by the certain specific register such as accumulator or DPTR.
దీనికి వచ్చేసరికి రిజిస్టర్ స్పెసిఫిక్ అడ్రసింగ్ మోడ్లోకి వచ్చేసరికి ఈ ఆపరెండ్లో ఏంటి అంటే ఇక్కడికి వచ్చేసరికి ఆపరెండ్లో చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆపరెండ్ మనం ఏంటి 2 ఆపరెండ్స్ కదా ఇస్తాము డైరెక్ట్గా. ఏంటి అంటే సోర్స్ ఆపరెండ్, డెస్టినేషన్ ఆపరెండ్. ఇక్కడ రిజిస్టర్ స్పెసిఫిక్ అడ్రసింగ్ మోడ్లో ఏంటి అంటే ఓన్లీ 1 ఆపరెండ్ ఇచ్చి మనం ఎగ్జిక్యూషన్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎలా రాస్తాము అంటే ఎక్కువగా దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం, అక్యుములేటర్ DPTRలో యూజ్ చేస్తాం. సో దాన్ని యూజ్ చేసుకుని ఎగ్జాంపుల్గా మనం రాయాలి. ఎగ్జాంపుల్ స్వాప్ ఏ ఫంక్షన్ అంటే స్వాప్ ఏ అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 2 వాల్యూస్ ఇచ్చినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 25 ఒకటి ఇచ్చావు, 72 ఒకటి ఇచ్చావు, 25, 72 అవి ఏం చేస్తుందంటే స్వాప్ అవుతాయి అనమాట. అంటే 25, 72 ఫస్ట్ పొజిషన్ 25 ఇచ్చావు, సెకండ్ పొజిషన్లో 72 ఇచ్చావు. అది ఏమవుతుంది అంటే ఫస్ట్ పొజిషన్లోకి 72 వస్తుంది, సెకండ్ పొజిషన్లోకి 25 వెళ్తుంది అనమాట. అలా స్వాప్ అవుతాయి అనమాట, ఎక్స్చేంజ్ అవుతాయి అనమాట వాల్యూస్ అని. DAA ఫుల్ ఫామ్ డెసిమల్ అడ్జస్ట్ అక్యుములేటర్. ఇది కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది డీటెయిల్డ్గా నెక్స్ట్ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ ఇంక్రిమెంట్ DPTR. INC ఫుల్ ఫామ్ ఇంక్రిమెంట్ అనమాట. ఇంక్రిమెంట్ DPTR వాల్యూ అనేది 16 బిట్ వాల్యూ. 16 బిట్ నువ్వు ఒక 4000 వాల్యూ అని ఇస్తే 4000 + 1 అనేది అవుతుంది. అప్పుడు 4001 ఇంక్రిమెంట్ వాల్యూ అనేది జరుగుతుంది. 7th వన్ indexed addressing mode. In the indexed addressing mode, the source memory can only access from program memory. Only the destination operand is always accumulator only. Example దీన్ని ఎలా రాస్తాము అంటే move C A, @ A + PC. అంటే సి ఫుల్ ఫామ్ కాపీ అని అర్థం అనమాట. మూవ్ సి ఫుల్ ఫామ్ కాపీ A, @ A + PC అంటే ప్రోగ్రామ్ కౌంటర్ ప్లస్ అక్యుములేటర్ అనమాట. ఏ ఫుల్ ఫామ్ అక్యుములేటర్. ఈ ఆపరెండ్లోకి వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఇందులోకి వచ్చేసరికి సోర్స్ ఆపరెండ్ ఎప్పుడు కూడా మనకి కామన్గా ఉంటుంది. సోర్స్ ఆపరెండ్లో ఎటువంటి చేంజెస్ అనేది జరగదు. DPTR కావాలంటే DPTR వాల్యూ తీసుకుంటాము, PC వాల్యూ కావాలంటే PC వాల్యూ తీసుకుంటాం. ఇందులోకి వచ్చేసరికి 2 ఎగ్జాంపుల్స్ కూడా ఎలాంటి చేంజెస్ అనేది ఉండదన్నమాట. మూవ్ C A, @ A + DPTR ఈ రెండు కూడా మనకి ఏంటి అంటే కామన్ వాల్యూస్. డెస్టినేషన్లో మనకు ఉండాల్సింది ఏ వాల్యూ ఉండాలి, సోర్స్లోకి వచ్చేసరికి ఏదైతే 2 వాల్యూస్ కావాలి అనుకుంటున్నామో A + PC అయితే PC, ప్రోగ్రామ్ కౌంటర్ అయితే ప్రోగ్రామ్ కౌంటర్, A + DPTR డేటా పాయింటర్ అయితే డేటా పాయింటర్ వాల్యూ అనేది యూజ్ చేసుకుంటూ చేస్తాం. దీనికి వచ్చేసరికి ఏంటంటే మీరు అడ్రసింగ్ మోడ్స్ వస్తే తప్ప నెక్స్ట్ ఏమీ అర్థం కాదు. ఎందుకంటే మొత్తం కూడా మనకి అడ్రసింగ్ మోడ్స్ మీద రిలేటెడ్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఇవి నేర్చుకుంటారో అవి మీకు ఈజీగా ఉంటాయి. ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లాస్ట్లో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.